Hello friends, I am Sridevi, lecturer in mathematics. Already we see the introduction of the topic vector spaces. Today I am going to continue on the same topic. Today we will discuss about some theorems and problems on vector spaces. Okay, let us see. First, before going to our theorems, first we will see again what is the definition of a vector space. వెక్టార్ స్పేస్ అంటే 3 మెయిన్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పుకున్నాం. అవేంటో ఒకసారి చూద్దాం. Let V be a non-empty set whose elements will be called vectors. Let F be any set whose elements are called scalars. Where F comma plus comma dot is a field, then V is said to be a vector space over a field F. ఫస్ట్ కండిషన్ ఏంటంటే వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ వి ఓవర్ ఎఫ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. థర్డ్ మెయిన్ కండిషన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ థర్డ్ పాయింట్లో ఉన్న ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అయితే కనుక మనం అప్పుడు దాన్ని వెక్టార్ స్పేస్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏమేంటి అంటే మీకు ఆల్రెడీ గ్రూప్ థియరీలో తెలుసు. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్ చెప్పాలి. అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ప్రాబ్లమ్స్లో కానీ థియరమ్స్లో కానీ ప్రూవ్ చేయడానికి కానీ లేదా యూజ్ చేసుకోవడానికి కానీ ఎలా రాసుకోవాలి అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు వి, దీనిని వాడతాం నొటేషన్. అలాగే వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ పైన ఉన్న 5 ప్రాపర్టీస్, ఈ 5 ప్రాపర్టీస్, ఈ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఇదొకటి, తర్వాత ఈ 4, ఈ 5 మొత్తం 10 ప్రాపర్టీస్ ప్రూవ్ చేస్తాం వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటే. అదే ఏదైనా థీరము వెక్టార్ స్పేస్ అని ఇచ్చి వేరే కండిషన్స్ ప్రూవ్ చేయమంటే కనుక ఈ 10 కండిషన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ 10 కండిషన్స్ని ఉపయోగించుకుని ఆ థీరంని ప్రూవ్ చేస్తాం. అదమ్మా ప్రాసెస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వెక్టార్ స్పేసెస్ మీద ఒక బేసిక్ థీరం ఇది. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా వాడుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్. థీరం స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. Let V of F be a vector space. 0, 0 bar be the 0 scalar and 0 vector respectively. Then prove that A into 0 bar is equal to 0 bar for all A belongs to F. Second one, 0 into alpha is equal to 0 bar for all alpha belongs to V. Third one, A of minus alpha is equal to minus of A alpha. A belongs to F, alpha belongs to V. Next, fourth one, minus A of alpha is equal to minus of A alpha for all A belongs to F comma alpha belongs to V. Next, fifth one, A alpha is equal to 0 bar implies A is equal to 0 or alpha is equal to 0 bar for all alpha belongs to V, A belongs to F. Next, sixth one, A into alpha minus beta is equal to A alpha minus A beta. Next, seventh one, minus A into minus alpha is equal to A alpha for all A belongs to F, alpha belongs to V. ఇవి మనం ప్రూవ్ చేయాల్సినవి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ని సెకండ్ కండిషన్ని ప్రూవ్ చేసేటప్పుడు మనం ఐడెంటిటీ ప్రాపర్టీస్ని వాడతామమ్మా. థర్డ్ కండిషన్ ఫోర్త్ కండిషన్ ప్రూవ్ చేసేటప్పుడు ఇన్వర్స్ ప్రాపర్టీస్ని వాడుకుంటాం. ఐడెంటిటీ కండిషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది కాబట్టి ఎబిలియన్ గ్రూప్లో మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ 0 బార్ అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఆల్ఫా సాటిస్ఫై అయితే దాన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం ఈ ఫస్ట్ రెండింటిని చెప్పడానికి. ఫస్ట్ది తీసుకుందాం. ఏ ఇంటూ 0 బార్ తీసుకోండి. యాజ్టీస్గా ఏ ఇట్లా ఉంచేసి 0 బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 బార్ ప్లస్ 0 బార్ బై ఐడెంటిటీ ప్రాపర్టీ. అగైన్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా, మనకి స్కెలార్ మల్టిప్లికేషన్లో ఉంటుంది. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అని. అది ఇక్కడ అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ లైన్ చూడండి, కర్సర్ ఉన్న దగ్గర చూడండి జాగ్రత్తగా. ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్ కింద రాసుకోవచ్చు. దాన్ని అలా పక్కన పెట్టండి. మళ్ళీ అగైన్ ఏ ఇంటూ 0 బార్ అని తీసుకోండి. ఏ ఇంటూ 0 బార్ అంటే మనకి ఇక్కడ వెక్టార్ అనమాట. వెక్టార్ కాబట్టి ఈ వెక్టార్కి మళ్ళీ ఐడెంటిటీ ప్రాపర్టీ అప్లై చేసి ఏ ఇంటూ 0 బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్ కింద రాసుకోవచ్చు. ఆల్రెడీ ఈ ఏ ఇంటూ 0 బార్ ఇక్కడ ఎంతకి ఈక్వల్ అయింది?
ఇదిగోండి ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే ఏ ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్. అయితే మనకి ఇక్కడ వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే గ్రూప్లో మనకి క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అవుతాయి అని చెప్పి ఒక థీరం ఉంటుంది. ఈ గ్రూప్ హోల్డ్స్ క్యాన్సిలేషన్ లాస్ అని. సో దాని ప్రకారం మీరు లెఫ్ట్ ఎలిమెంట్స్ని క్యాన్సిలేషన్ లా ఉపయోగించి క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి ఏం మిగులుద్దంటే 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 బార్. ఇక్కడికి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చెప్పాలి. సో మనం ఏం చేద్దామంటే 0 ఇంటూ ఆల్ఫాని కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఐడెంటిటీ ప్రాపర్టీ తీసుకోవాలి. అయితే ఈసారి ఐడెంటిటీ ప్రాపర్టీ ఎక్కడ అంటే 0 అనేది మనకి ఫీల్డ్లో నుంచి తీసుకుంటాం. కాబట్టి ఫీల్డ్ అంటే అక్కడ నెంబర్స్ ఉంటాయి కాబట్టి 0ని ఎలా రాసుకోవచ్చు అంటే ఐడెంటిటీ ప్రాపర్టీని ఉపయోగించి 0 ప్లస్ 0 కింద రాసుకోండి. మళ్ళీ ఇంటూ ఆల్ఫా ఉంది కాబట్టి ఇంటూ ఆల్ఫా. మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అప్లై చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్లో ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఉంటుంది కదా, అది ఉపయోగించుకుంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా కింద రాసుకోండి. అగైన్ మళ్ళీ 0 ఇంటూ ఆల్ఫాని ఇంకొకలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 0 ఇంటూ ఆల్ఫా అనేది వెక్టర్ కాబట్టి 0 ఇంటూ ఆల్ఫాని ఐడెంటిటీ ప్రాపర్టీ ఉపయోగించి 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 బార్ కింద రాసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసేయండి. అప్పుడు 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా వస్తుంది. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ వి అనేది గ్రూప్ కాబట్టి క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అవుతాయి. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఇక్కడ 0 ఇంటూ ఆల్ఫా ఇక్కడ 0 ఇంటూ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుందంటే 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఆల్ఫా. ఇది సెకండ్ ప్రాపర్టీ. ఓకే అమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. సో మనం ఏం కన్సిడర్ చేద్దామంటే ఇది ప్రూవ్ చేయడం కోసం ఏ ఇంటూ 0 బార్ అని తీసుకుని ప్రూవ్ చేస్తాం. సో ఏ ఇంటూ 0 బార్ని కన్సిడర్ చేసుకోండి. ఏని అలాగే ఉంచేయండి. 0 బార్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ ఉపయోగించి అంటే ఇన్వర్స్ ప్రాపర్టీని ఉపయోగించి 0 బార్ని మనం ఇలా రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా. ఎందుకని వీలో మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది. వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్, అందుకని 0 బార్ని ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా కింద రాసుకోగలిగాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏ ఇంటూ 0 బార్ అంటే ఎంత 0 బార్ ఫస్ట్ పాయింట్లో ప్రూవ్ చేశాం కదా. తర్వాత ఇటువైపు మళ్ళీ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అప్లై చేయండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక రెండు ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు 0 బార్ వస్తే మనం ఏమని చెప్తామంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్ ఇన్వర్స్ అని, ఈ సెకండ్ ఎలిమెంట్కి ఫస్ట్ ఇన్వర్స్ ఎలిమెంట్ అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ ఆల్ఫా ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా. అలాగే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా అవుతుంది అప్పుడు కాన్వర్స్గా. సో ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అనేది ఏ ఆల్ఫాకి ఇన్వర్స్. కానీ యాక్చువల్గా మనకి ఏ ఆల్ఫాకి ఇన్వర్స్ ఎప్పుడు ఎంత అంటే ఏ ఆల్ఫాకి ఇన్వర్స్ మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. అందుకని ఇప్పుడు మనం ఏమని కన్క్లూడ్ చేసుకోవచ్చు అంటే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అని రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇది దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అని చెప్తున్నాం ఏ ఆల్ఫాకి, కానీ ఏ ఆల్ఫాకి యాక్చువల్ ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. అందుకని ఏం రాసుకుంటున్నాం ఇక్కడ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఇది థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ది కూడా ప్రూవ్ చేయడానికి మనం 0 ఇంటూ ఆల్ఫాని మనమే కన్సిడర్ చేసుకుంటాం. అలాగే 0 ప్లేస్లో రాసుకుంటాం. ఏం రాసుకుంటాం అంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ అని రాసుకుంటాం. ఎందుకు 0 ప్లేస్లోనే రాసుకుంటున్నాం అంటే మనం ఇన్వర్స్ ప్రాపర్టీ ఉపయోగించుకోవాలి కాబట్టి ఏ ప్లస్ మైనస్ ఆఫ్ ఏ వచ్చేటట్టు రాసుకుంటాం. 0 అనేది ఎక్కడిది ఫీల్డ్లో ఎలిమెంట్, ఫీల్డ్లో ఉండేవన్నీ నెంబర్స్ కాబట్టి 0ని ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ కింద రాసుకున్నాం. మళ్ళీ అగైన్ ఇక్కడ వెక్టార్ మల్టిప్లికేషను అప్లై చేశారనుకోండి అమ్మా డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఇక్కడ ఏమొస్తుంది ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ 0 ఇంటూ ఆల్ఫా అంటేనేమో 0 బార్ వస్తుంది. రైట్ సైడ్ ఏమొచ్చింది ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా వచ్చింది. మళ్ళీ అగైన్ ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది. మనకి ఎప్పుడు కూడా ఏ ఆల్ఫాకి ఇన్వర్స్ ఎంత మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా, కానీ ఇక్కడ ఏమొచ్చింది ఏ ఆల్ఫా ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా వచ్చింది. కాబట్టి
మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫాకి ఏ ఆల్ఫా ఇన్వర్స్ అయింది కాబట్టి ఏ ఆల్ఫాకి మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా ఇన్వర్స్ అవుతుంది. అంటే ఏ ఆల్ఫాకి యాక్చువల్గా ఉండే ఇన్వర్స్కి మనం మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫాని ఈక్వల్ చేసుకోవచ్చు. ఏ ఆల్ఫాకి యాక్చువల్ ఇన్వర్స్ ఏంటని చెప్పుకున్నాం ఇందాకే, మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. కాబట్టి మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ, ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఇద్దరు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేయాలి మనకి ఇచ్చిన థీరం స్టేట్మెంట్ ప్రకారం. అయితే మనం ఏ గనక 0 తీసేసుకున్నాం అనుకోండి అమ్మా, ఇక్కడ ఏ 0 తీసుకుంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఇంకా 0 ఇంటూ ఆల్ఫా అంటే డైరెక్ట్గా 0 బార్ అయిపోద్ది. కాబట్టి మనం ఏమని తీసుకోవాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుని ప్రొసీడ్ అయ్యి ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0, ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుని ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, సో ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుందాం ఫస్ట్. సో ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్. ఎందుకని, స్కెలార్స్ అన్ని ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి ఏ అనేది ఫీల్డ్లో ఉంటుంది. అందుకని ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్ రాసుకున్నాం. ఇక్కడ ఫీల్డ్, ఎఫ్ అంటే ఏంటి, ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి, మనకి 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. ఏబిలియన్ గ్రూప్ అవుతుంది ఎడిషన్ నుంచి, అలాగే మల్టిప్లికేషన్ నుంచి ఏబిలియన్ గ్రూప్ అవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవుతాయి. ఎడిషన్ నుంచి ఏబిలియన్ గ్రూప్ అంటే కనుక ఎడిషన్ నుంచి క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ ఇన్వర్స్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మల్టిప్లికేషన్ నుంచి కూడా సేమ్ అలాగే సాటిస్ఫై చేస్తుంది, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మనం గ్రూప్స్లో నేర్చుకుంటాం. ఇదిగోండి ఇలా ఏ ఇన్వర్స్ అనే సింబల్తో చూపిస్తాం. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఫీల్డ్ ఎఫ్లో ఉంటే ఖచ్చితంగా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేది కూడా మనకి ఎఫ్లో ఎగ్జిస్ట్ అవుతుంది బై ద డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్. మరి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఇక్కడ అవసరమైనప్పుడు మనం ఈ ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు. ఎందుకని ఆల్రెడీ ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి ప్రాపర్టీ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ చేసే పార్ట్లో ఈ ఈక్వేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేసే ప్రాసెస్లో. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ అగైన్ ఏ ఆల్ఫా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకోండి. బోత్ సైడ్స్ ది ఈక్వేషన్ని మనం ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0 బార్. ఏ అనేది స్కెల్లారే కాబట్టి ఏ ఇన్వర్స్ కూడా స్కెల్లారే అవుతుంది. ఫీల్డ్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫీల్డ్లో ఉండే అన్ని ఏంటి, నెంబర్స్. కాబట్టి సపోజ్ 2 ఉందనుకోండి, దానికి ఇన్వర్స్ ఎంత, 1/2, అది కూడా నెంబరే. కాబట్టి ఇక్కడ ఏ ఇన్వర్స్ అనేది కూడా ఒక నెంబరే, ఒక స్కెల్లారే మనకి. సో ఈ ఏ ఇన్వర్స్ని మనం ఏమనుకోవచ్చు, ఏ ఇంటూ 0 బార్ ఫామ్లో ఉంది అనుకోవచ్చు. ఏ ఇంటూ 0 బార్ అంటే ఎంత అవుద్ది, 0 బార్ అవుతుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ 0 బార్ ఎంత అవుద్ది అంటే ఇక్కడ 0 బార్ అవుతుంది, ఇక్కడ 0 బార్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఆఫ్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. దీన్ని ఎల్హెచ్ఎస్లో చూస్తే ఇంప్లైస్ తర్వాత ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫాని ఎలా రాయొచ్చు, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ మొత్తం ఒక బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ పైన, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే 1. కాబట్టి ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఏ ప్లేస్లో 1 పెట్టుకుంటే మళ్ళీ అగైన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ ఆల్ఫా. సో 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. కానీ 1 అనేది వాల్యూ మనకు, అది ఎప్పటికీ కాన్స్టెంటే. సో 1 ఇంటూ ఆల్ఫా 0 బార్ అయ్యింది కాబట్టి ఏం చెప్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇది మనకి నెంబర్స్లో కూడా ఉంటుంది ఇదే ప్రాపర్టీ. ఇది వెక్టార్స్తో చెప్పాము ఇక్కడ. ఆల్ఫా అనేది వెక్టార్ కాబట్టి 0 వెక్టార్కి ఈక్వల్ చేసి చెప్పాం. నెంబర్స్లో అయితే కనుక ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 చెప్తాం. అలాగే ఇక్కడ మనకు 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయింది కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 0 బార్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చెప్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ 6th వన్, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా అని ప్రూవ్ చేయాలి. సో ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అని కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆల్ఫా మైనస్ బీటాని ఎలా స్ప్లిట్ చేద్దామంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా కింద రాసుకోండి. సో ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. ఎందుకని మన స్కెలార్ మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లై చేసేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ బీటా అవుతుంది.
అగైన్ ఏ ఇంటూ ఆల్ఫాలా ఉంచింది. ఏ ఇంటూ మైనస్ బీటా అంటే మనకు పైన ప్రాపర్టీ ఉంది కదా, దాని నుంచి ఏం రాసుకోవచ్చు, మైనస్ ఏ బీటా. సో ఫైనల్గా ఏమొచ్చింది, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఒక స్టెప్ కింద ఒక స్టెప్, ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కిందకి వేసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాపర్టీ. మైనస్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనం మైనస్ ఏని ఒక స్కెలార్ ఏదో అనుకోండి, ఇక్కడ మైనస్ సంగతి మర్చిపోండి, దీని మొత్తాన్ని ఒక స్కెలార్ కింద చూడండి, ఏ ప్లేస్లో పెట్టుకోండి. ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అంటే మనకు పైన ప్రాపర్టీస్లో ఏముంది, మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా ఉంది. కాబట్టి ఇప్పుడు మైనస్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎంత ఉంది, మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా. మళ్ళీ పైన ఇంకొక ప్రాపర్టీ ఉంది ఈ బ్రాకెట్స్లోది, ఈ బ్రాకెట్స్లో మాత్రం చూడండి, మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత ఉంది పైన మనకి, మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. అగైన్ ఆల్రెడీ ఇంకొక మైనస్ ఉంది బయట ఇక్కడ, కాబట్టి ప్రొడక్ట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఆల్ఫా. సో మైనస్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అయింది, ఏ ఆల్ఫా. ఇక్కడతో ఈ థీరం కంప్లీట్ అయిందమ్మా. ఓకే, నెక్స్ట్ థీరం చూద్దాం. ఇది చిన్నది, రెండు కండిషన్స్, వెరీ సింపుల్. సో స్టేట్మెంట్ చూడండి ఫస్ట్. Let V of f be a vector space, then prove that if a comma b belongs to f and alpha belongs to v, where alpha not equal to 0 bar, then a alpha is equal to b alpha implies a is equal to b అని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ వన్, if a belongs to f where a not equal to 0 and alpha comma beta belongs to v, then a alpha is equal to a beta implies alpha is equal to beta అని చెప్పాలి. మనం రెండు కండిషన్స్లోనూ వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అని తీసుకుంటాం. వెక్టార్ స్పేస్ అంటే మన దగ్గర పైన డెఫినేషన్లో ఉన్న మొత్తం అన్ని 10 కండిషన్స్ ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకుని మనం ఈ రెండింటిని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ పాయింట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు అంటే, ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ దగ్గర నుంచి ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా వరకు తీసుకుని మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అలాగే సెకండ్ కండిషన్లో కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి బేటా వరకు మనం ఎజ్యూమ్ చేసుకుని మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేటా అని ప్రూవ్ చేయాలి. సో ముందు ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బేటా తీసుకోండి. అంటే మిగతాదంతా కూడా ఉంది ఇక్కడ, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అండ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బేటా అని తీసుకున్నాం. తీసుకుని దిస్ ఇంప్లైస్, దీనికి రెండు వైపులా మైనస్ బి ఆల్ఫాని యాడ్ చేద్దాం. ఓకేనమ్మా. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బి ఆల్ఫా. ఓకే, రెండు వైపులా యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమైంది, ఇటువైపు ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, బి ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బి ఆల్ఫా. బి ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బి ఆల్ఫా అంటే ఎంత, 0 బార్. సో ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దేర్ ఫోర్ ఏ మైనస్, ఇక్కడ మళ్ళీ మనం డిస్ట్రిబ్యూటివ్ లాస్ అప్లై చేసి ఆల్ఫాను కామన్ తీసేయండి. ఏ మైనస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఎంప్లైజ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని మనం ఆల్రెడీ ఫస్ట్ కండిషన్లో ఏంటి ఇక్కడ మనం తీసుకునేది, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. ఆల్ఫా 0 బార్ అవ్వట్లేదు కానీ వాల్యూ 0 బార్కి ఈక్వల్ అయిందంటే అర్థం ఏంటి, ఈ స్కెల్లార్ వాల్యూ కంపల్సరీగా 0 అవ్వాలి. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇంకొకటమ్మ ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, ఇక్కడ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా పడాలి. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బీటా పడింది, ఇక్కడ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది బి ఆల్ఫా పడాలి ఇక్కడ. అది కొంచెం మీరు నోట్స్ రాసుకునేటప్పుడు చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేస్తామమ్మా. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని, ఏ నాట్ ఈక్వల్ టు 0 అని, ఆల్ఫా బీటా వీలో ఉన్నాయి అండ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బీటా అని తీసుకోండి. దట్ ఎంప్లైజ్ ఏ ఆల్ఫా బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే ఈసారి మైనస్ ఏ బీటాని యాడ్ చేయండి. సో ఇటువైపు ఏం మిగులుద్ది, ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. రైట్ సైడ్ ఏమవుతుంది, ఏ బీటా మైనస్ ఏ బీటా వస్తుంది. ఏ బీటా మైనస్ ఏ బీటా అంటే ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 0 బార్ అయిపోతుంది. సో 0 బార్ అయిపోయింది కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో ఇప్పుడు మనకు మళ్ళీ అగైన్ మనం స్కెల్లార్ మల్టిప్లికేషన్ దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తే దీన్ని మనం ఇక్కడ ఏ కామన్ తీసి రాసేస్తే ఏ ఇంటూ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు
జీరో అనే మెథడే అప్లై చేయాలి. అయితే ఏ అన్న జీరో అవ్వాలి లేదా బి అన్న జీరో అవ్వాలి, ఏబి జీరో అయినప్పుడు. అలాగే ఇక్కడ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ అయింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్న అవ్వాలి లేదా ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ అన్న అవ్వాలి, ఎందుకని ఈ వెక్టార్స్ కాబట్టి. అయితే మనకు ఆల్రెడీ మన అజంప్షన్ ఏంటి, సెకండ్ కండిషన్లో ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఏ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఏం మిగులుతుంది మనకి ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్. బోత్ సైడ్స్ మీరు బీటాను యాడ్ చేసుకుంటే మీకు ఏం మిగులుద్ది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో ఇది రెండు కండిషన్స్ ఈ థియరంలో. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఇక్కడ ఏమనిస్తున్నాడు అంటే షో దట్ ద సెట్ x1 x2 x3 సచ్ దట్ x1 x2 x3 బిలాంగ్స్ టు R forms a vector space over the field of real numbers with respect to the operation of addition and scalar multiplication defined as x1 x2 x3 plus y1 y2 y3 is equal to x1 plus y1 comma x2 plus y2 comma x3 plus y3 and స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా ఇస్తున్నాడు అంటే సి ఇంటూ x1 కామా x2 కామా x3 ఈజ్ ఈక్వల్ టు cx1 కామా cx2 కామా cx3 అని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఈ ఎలిమెంట్ కూడా మనకి ఆల్రెడీ అక్కడ స్పేస్లో ఉంటుంది అని, అలాగే ఇక్కడ కూడా cx1 cx2 cx3 అనేది కూడా స్పేస్లో ఉంటుంది అని. ఓకేనా, ఇలా డిఫైన్ అయ్యింది అంటే అలా ఉంటేనే మనకు అక్కడ బైనరీ ఆపరేషన్ ఎడిషను స్కేలార్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని వెక్టార్ స్పేస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి ఈ సెట్ని. అంటే మనం టోటల్గా మెయిన్ 3 కండిషన్స్, ఆ మెయిన్ 3 కండిషన్స్ నుంచి కలిపితే మనకి ఎన్ని వస్తాయి, 10 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ 5 ఏంటంటే వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అని చెప్పడం, తర్వాత ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పడం, తర్వాత ఒక 4 స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ చెప్పడం. మొత్తం ఇప్పుడు ఆ 10 ప్రాపర్టీస్ కూడా మనం ప్రూవ్ చేసి చూపించాలి ఇక్కడ. ఓకేనమ్మా, సొల్యూషన్కి వెళ్దాం. సో 10 ప్రాపర్టీస్ ప్రూవ్ చేసి చూపించడానికి ముందు వాడు ఇచ్చిన కండిషన్స్ తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చిన ఫస్ట్ కండిషన్ యాజ్ టీజ్గా రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి నేను వి అనే పేరు పెట్టుకుంటున్నాను ఈ సెట్కి. లెట్ వి ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 సచ్ దట్ x1 x2 x3 బిలాంగ్స్ టు ఆర్ అనేది సెట్. 10 కండిషన్స్లోనూ ఫస్ట్ 5 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ, అలాగే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ముందు ఇక్కడ వర్డింగ్లో చెప్పేస్తాం, ఎందుకంటే విడిచిన దాన్ని బట్టి అది క్లియర్గా ఉంటుంది. అందుకని ముందు ఆ 2 కండిషన్స్ చెప్పేస్తాం ఇక్కడ. సో ఆ 2 కండిషన్స్ చెప్పడానికి ఇలా వి తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా x1 x2 x3, బీటా అంటే y1 y2 y3 బిలాంగ్స్ టు వి వేర్ xi yi బిలాంగ్స్ టు ఆర్, ఆల్ఫా బీటాలు తీసుకున్నాం. ఇప్పుడు గ్రూప్లో ఫస్ట్ కండిషన్ క్లోజర్ చెప్తాం. క్లోజర్ అంటే ఏంటి, ఆల్ఫా బీటా వీలో ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కూడా వీలో ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఇలా డిఫైన్ చేశాడు అంటే ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నట్టు అంటే మనకి వాడిచ్చిన సెట్లోనే ఉంటుంది. సో మనం ఆ సెట్ ఏమని పేరు పెట్టుకున్నాం ఇక్కడ వి. కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి. అలాగే ఈ సెకండ్ దాని గురించి బేస్ చేసుకుని మాట్లాడితే కనుక బై ద డెఫినేషన్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ వీ హ్యావ్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. సో రెండింటిని మొత్తం క్లబ్ చేసి ఎలా చెప్పుకోవచ్చు అంటే బై ద డెఫినేషన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ వీ హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి అండ్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి వేర్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్. 2 కండిషన్స్ అయిపోయినాయి ఇక్కడికి. ఇంకా రిమైనింగ్ 8 కండిషన్స్ చూద్దాం. గ్రూప్ అవ్వాలి అంటే క్లోజర్ తర్వాత మనం చేసే ప్రాపర్టీ అసోసియేటివ్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ చెప్పాలంటే మనం 3 ఎలిమెంట్స్ తీసుకుని చెప్పాలి. సో ఇక్కడ వి అనేది సెట్ ఆఫ్ వెక్టార్స్, అది ఆర్డర్ ట్రయడ్తో ఫామ్ అయింది కాబట్టి ఆల్ఫా బీటా గామాలు విలో తీసుకుందాం. లెట్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు వి వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3, బీటా ఈజ్ ఈక్వల్ టు y1 y2 y3, గామా ఈజ్ ఈక్వల్ టు z1 z2 z3 అని తీసుకోండి. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ అదే సేమ్ మనం ఆల్ఫా బీటా గామాలకు చెప్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అని ప్రూవ్ చేద్దాం మనం. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుందాం. ఏది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని కన్సిడర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంత x1 x2 x3, బీటా అంటే ఎంత y1 y2 y3. ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి దీన్ని ఒక మెయిన్ బ్రాకెట్స్లో పెట్టుకోండి ముందు. ఓకేనా, ప్లస్ గామా అంటే ఎంత z1 z2 z3.
ఇప్పుడు మనకిచ్చిన ఎడిషన్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్లో చూడండి, x1 ప్లస్ y1 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, తర్వాత x2 ప్లస్ y2 ఇక్కడ ఎలిమెంట్ వస్తుంది, నెక్స్ట్ x3 ప్లస్ y3 ఈ ఎలిమెంట్ వస్తుంది. ఇది మొత్తం ఇప్పుడు ఒక సింపుల్ బ్రాకెట్లోకి వచ్చేస్తుంది, ప్లస్ z1 z2 z3. మళ్ళీ అగైన్ దీన్ని ఒక వెక్టార్ కింద దీన్ని ఒక వెక్టార్ కింద చూడండి. x1 ప్లస్ y1 అనేది ఏదో x డాష్ అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం, x డాష్ ప్లస్ z1. సో అంటే ఏమొస్తుంది, మళ్ళీ x డాష్ అంటే మనం ఏమనుకున్నాం, x1 ప్లస్ y1, కాబట్టి x1 ప్లస్ y1 ఆఫ్ ప్లస్ z1. నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ ఎలిమెంట్, సేమ్ అలాగే థర్డ్ ఎలిమెంట్ కూడా రాసుకున్నాం. ఇక్కడ x1 y1 z1 అనేవి ఏంటి, మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే కనుక మనకి ఎడిషన్ నుంచి మల్టిప్లికేషన్ నుంచి కూడా రియల్ నెంబర్ సెట్ ఎబిలియన్ గ్రూప్స్ని ఫామ్ చేస్తుంది. అందుకని వాటికి అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది రియల్ నెంబర్స్కి. మనకి జనరల్గా 2 + 3 ఆఫ్ ప్లస్ 4 రాసుకున్నారు అనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు, 2 + ఆఫ్ 3 + 4 కింద కూడా రాసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ x1 ప్లస్ y1 ఆఫ్ z1 అని ఎలా మార్చుకోవచ్చు అంటే మనం x1 ప్లస్ ఆఫ్ y1 ప్లస్ z1 కింద రాసుకోవచ్చు. సేమ్ అలాగే మిగతా రెండు ఎలిమెంట్స్ కూడా ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే రెండు వెక్టార్స్ కింద విడగొట్టేద్దాం అమ్మ. x1 ఇక్కడ ప్లస్కి ముందు ఇక్కడ ఏముంది, x1 ఉంది, ఇక్కడ ప్లస్కి ముందు x2 ఉంది, ఇక్కడ ప్లస్కి ముందు x3 ఉంది. సో ఈ x1 x2 x3ని తీసుకొచ్చి ఒక బ్రాకెట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ y1 ప్లస్ z1 అలాగే y2 ప్లస్ z2 y3 ప్లస్ z3ని తీసుకెళ్ళి వేరే బ్రాకెట్లో పెట్టుకోండి. అప్పుడు ఇదొక వెక్టార్ కింద ఇదొక వెక్టార్ కింద స్ప్లిట్ అయిపోతాయి, మళ్ళీ స్ప్లిట్ చేసేయండి. సో ఇప్పుడు అక్కడ అలా రెండు వెక్టార్స్ వచ్చేసాయి మనకి. అగైన్ మళ్ళీ ఇక్కడ y1 ప్లస్ z1 అని y2 ప్లస్ z2 y3 ప్లస్ z3 కూడా మళ్ళీ విడగొట్టి రాసేయండి. అయితే ఇవి మొత్తం ఒక టర్మ్లోంచి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దీనికి స్క్వేర్ బ్రాకెట్స్ అప్లై చేయండి. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నాం అంటే ఈ స్టెప్ చూడండి, x1 x2 x3 యాస్టీస్గా సేమ్ పైదే. ఇప్పుడు దీన్ని విడగొడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ ఫస్ట్ది ఒక బ్రాకెట్లోకి రావాలి. అంటే y1 y2 y3 ప్లస్ ఇక్కడ సెకండ్ అది z1, ఇక్కడ సెకండ్ అది z2, ఇక్కడ సెకండ్ అది z3. ఇది మొత్తానికి స్క్వేర్ బ్రాకెట్స్. కానీ యాక్చువల్గా x1 x2 x3 అంటే ఏంటి, మన దగ్గర ఏముంది, ఆల్ఫా. సో ఇది ఆల్ఫా ప్లస్ ఇది మొత్తం ఒక బ్రాకెట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే బీటా ప్లస్ గామా. దేర్ఫోర్ అసోసియేటివ్లా సాటిస్ఫై అయ్యింది, హోల్స్ అసోసియేటివ్లా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే చెప్పుకున్నాం కదా, ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఆల్ఫా అవ్వాలి. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ 0 బార్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆల్ఫా అంటే ఏంటి, x1 x2 x3 తీసుకోండి. 0 బార్ వెక్టార్ మీకు ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, ఏ ఫామ్లో ఉంటుంది, 0 0 0 పెట్టుకోండి. ఇప్పుడు యాడ్ చేయండి, x1 ప్లస్ 0 నెక్స్ట్ x2 ప్లస్ 0 నెక్స్ట్ x3 ప్లస్ 0 అంటే ఏమొచ్చింది, x1 x2 x3 వచ్చింది, అంటే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఏమొచ్చింది అప్పుడు మనకి, ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వచ్చింది. సిమిలర్లీ ఏం చెప్పుకోవచ్చు మళ్ళీ, 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ ఫోర్ 0 బార్ ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ వి. ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కాబట్టి 0 బార్ ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ వి అని చెప్పు. నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏం చెప్పుకోవాలి, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఆఫ్ ప్లస్ ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని కన్సిడర్ చేద్దాం. ఆల్ఫా అంటే x1 x2 x3, మైనస్ ఆల్ఫా అంటే మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, ఎలా రాసుకోవాలి, మైనస్ x1 మైనస్ x2 మైనస్ x3. ఇప్పుడు ఇవి యాడ్ చేయండి మళ్ళీ కోఆర్డినేట్ వైజ్, x1 మైనస్ x1 x2 మైనస్ x2 x3 మైనస్ x3 అంటే 0 0 0. మళ్ళీ ఇదేం వెక్టారు, 0 వెక్టార్. 0 వెక్టార్ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాం, 0 బార్. సో ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సిమిలర్లీ మనం ఇలాగే మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసిన ఏమొస్తుందంటే 0 బార్ వస్తుంది. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయ్యేటట్టు మనకు కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి మనం ఏం చెప్తామంటే మైనస్ ఆల్ఫా ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా ఇన్ వి అని కన్క్లూడ్ చేస్తాం. సో దేర్ ఫోర్ మైనస్ ఆల్ఫా ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా ఇన్ వి. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే కామ్యుటేటివ్ చెప్పాం. కాబట్టి ముందు మనం ఇక్కడ ఆల్ఫా బీటాలో చెప్పాలి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా తీసుకోండి. ఆల్ఫా అంటే x1 x2 x3 ప్లస్ బీటా అంటే y1 y2 y3.
నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కోఆర్డినేట్ వైజ్ యాడ్ చేయాలి కదా, x1 ప్లస్ y1 కామా x2 ప్లస్ y2 కామా x3 ప్లస్ y3. అయితే మనకి ఇందాక నుండి చెప్పుకుంటున్నాం x1 y1 అనేవి ఏంటి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, 2 ప్లస్ 3 ఉందనుకోండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ప్లస్ 2 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం x1 ప్లస్ y1 ఎలా రాసుకోవచ్చు అంటే y1 ప్లస్ x1, అండ్ దీన్ని కూడా y2 ప్లస్ x2, లాస్ట్ కూడా y3 ప్లస్ x3 కింద రాయి. మళ్ళీ అగైన్ దీన్ని విడగొట్టేద్దామమ్మా రెండు వెక్టార్స్ కింద. సో ఫస్ట్ టర్మ్స్ అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టేసుకోండి, y1 y2 y3. అలాగే సెకండ్ వచ్చి x1 x2 x3. ఇప్పుడు y1 y2 y3 అంటే ఎంత, బీటా ప్లస్ ఆల్ఫా. సో ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుని మనం మనకున్న ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటూ వెళ్తే బీటా ప్లస్ ఆల్ఫా వచ్చింది. Therefore, vector addition is commutative. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్లో ఇంకో 4 ప్రాపర్టీస్ చెప్పాలి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని కన్సిడర్ చేసుకోండి. సో ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా కన్సిడర్ చేయండి. ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా అంటే ఎంతో సబ్స్టిట్యూట్ చేయండి, x1 x2 x3. అగైన్ మళ్ళీ ఏం చేద్దామంటే ఏ ప్లస్ బిని లోపలికి, వాడు ఏమి ఇచ్చాడంటే మనకు డెఫినేషన్లో సి ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు cx1 cx2 cx3 అని ఇచ్చాడు. మనకు ఆ సి ప్లేస్లో ఇక్కడ ఏముందమ్మా, ఏ ప్లస్ బి ఉంది. కాబట్టి సి ప్లేస్లో ఏ ప్లస్ బిని పెట్టి రాసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ x1 కామా ఏ ప్లస్ బి ఇంటూ x2 కామా ఏ ప్లస్ బి ఇంటూ x3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏ ప్లస్ బి ఇంటూ x1 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ఇంటూ x1 ప్లస్ బి ఇంటూ x1. అలాగే మిగతా రెండు టర్మ్స్ కూడా రాసుకోండి. తర్వాత ప్రతి టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని తీసుకొచ్చి ఒక వెక్టార్ కింద, సెకండ్ టర్మ్స్ని తీసుకొచ్చి ఇంకొక వెక్టార్ కింద రాద్దాం. ఇక్కడ ఏముంది, ax1 ax2 ax3, ఈ మూడింటిని తీసుకొచ్చి ax1 ax2 ax3. అలాగే సెకండ్ది వచ్చేసరికి bx1 bx2 bx3. మళ్ళీ అగైన్ ఇక్కడ అన్నిటిలో ఏ ఉంది కాబట్టి మనకి వాడిచ్చిన సెకండ్ పాయింట్ నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఏ బయటకు తెచ్చి రాసేసుకోవచ్చు, ఏ ఇంటూ x1 x2 x3 ప్లస్ ఇక్కడ కూడా అంతే బి ఇంటూ x1 x2 x3. ఇక్కడ ఏ ఇక్కడ బి అనేవి మనకి ఇచ్చిన సెకండ్ కండిషన్లో సి ప్లేస్లో పెట్టి చూడండి, మీరు సి ప్లేస్లో పెట్టి చూస్తే మనం ఇలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ x1 x2 x3 అంటే ఎంత, అప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ x1 x2 x3 అంటే ఎంత, అప్పుడు బి ఆల్ఫా. Therefore, a plus b alpha is equal to a alpha plus b alpha. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఏం కన్సిడర్ చేద్దామంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకోండి. ఏ ఇంటూ ఆల్ఫా ప్లేస్లో రాయండి, బీటా ప్లేస్లో రాయండి. కానీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మన దగ్గర ఉన్న డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఫస్ట్ స్మాల్ ఏ బ్రాకెట్స్ బయట పెట్టేసుకోండి, క్యాపిటల్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోండి ఇక్కడ. తర్వాత మామూలు బ్రాకెట్స్ పెట్టుకున్నప్పుడు మనం ఈ ఎడిషన్ని చూపించుకోవాలి. ఏంటది, కోఆర్డినేట్ వైజ్ యాడ్ చేయాలి, x1 ప్లస్ y1 కామా x2 ప్లస్ y2 కామా x3 ప్లస్ y3. ఇప్పుడు ఈ ఏని లోపలికి మల్టిప్లై చేసేయండి, స్కెలార్ మల్టిప్లికేషన్. సెకండ్ ప్రాపర్టీ ఇచ్చాడు కదా, cx1 cx2 cx3 అని. అలాగా ఏని ఇప్పుడు లోపలికి సి ప్లేస్లో మనం పెట్టుకుని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ x1 ప్లస్ y1 ఏ ఇంటూ x2 ప్లస్ y2 ఏ ఇంటూ x3 ప్లస్ y3 వస్తుంది ఈ స్టెప్లో. తర్వాత మళ్ళీ అగైన్ ఏని ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసి మల్టిప్లై చేస్తే ax1 ప్లస్ ay1 కామా ఇక్కడ ax2 ప్లస్ ay2 కామా ఇక్కడ ax3 ప్లస్ ay3 వస్తుంది. సో మళ్ళీ అగైన్ ఫస్ట్ ఏదైతే ఉన్నాయో ఎడిషన్ చేసినప్పుడు ప్రతి ఆర్డినెంట్లో ఫస్ట్ ఉన్న టర్మ్స్ని తీసుకొచ్చి ఒక వెక్టార్ కింద, సెకండ్ ఉన్న టర్మ్స్ని తీసుకొచ్చి ఇంకో వెక్టార్ కింద రాద్దాం మనం. సో ఇక్కడ ఏముంది, ax1 ax2 ax3 ఉంది. కాబట్టి ఫస్ట్ వెక్టార్ ఇది వస్తుంది. నెక్స్ట్ వెక్టార్ ఏమొస్తుంది, ay1 అలాగే ఇక్కడ ay2 ay3. సో ఇది రాసేయండి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏని మళ్ళీ బయటకు తీసుకొచ్చాను, ఏ ఆఫ్ x1 x2 x3 ప్లస్ ఇక్కడ కూడా ఏని బయటకు తీసుకొచ్చాను, ఏ ఆఫ్ y1 y2 y3. ఏ ఆఫ్ ఇదంతా ఆల్ఫా ప్లస్ ఏ ఆఫ్ ఇదంతా బీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. దేర్ఫోర్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఇక్కడికి ఈ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి తీసుకుని మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఏ ఆఫ్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ ఆల్ఫా అని చెప్పాలి. కాబట్టి మనం ఏ ఆఫ్ బి ఆల్ఫాని కన్సిడర్ చేసుకున్నాం. ఏ ఆఫ్ బి ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత, x1 x2 x3. మళ్ళీ మనకి ఇచ్చిన కండిషన్లో సెకండ్ కండిషన్ అప్లై చేస్తే దీన్ని bx1 bx2 bx3 కింద రాసుకోండి. మళ్ళీ ఇప్పుడు bx1 అంతా ఒకే స్కేలార్ ఒకే నెంబర్ అనుకోండి, అలాగే ఇక్కడ bx2 bx3. అప్పుడు మళ్ళీ అగైన్
సి ప్లేస్లో ఏ ఉందనుకుంటే సెకండ్ కండిషన్లో మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ బిఎక్స్1 కామా ఏ ఇంటూ బిఎక్స్2 కామా ఏ ఇంటూ బిఎక్స్3 కింద రాసుకోవచ్చు. అగైన్ మనకి ఏ ఇంటూ బిఎక్స్1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏబి ఆఫ్ x1 అని రాసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఏ అనేది స్కెల్లార్, బి అనేది స్కెల్లార్, x1 అనేది కూడా స్కెల్లార్. స్కెల్లార్ మీన్స్ నెంబర్స్ అమ్మ. ఏ అనేది ఒక నెంబరు, బి అనేది ఒక నెంబరు, సి అనేది ఒక నెంబరు. ఇవి మూడు కూడా మనకి ఇక్కడ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అవుతున్నాయి అంటే రియల్ నెంబర్స్కి మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఏబి ఆఫ్ x1, అలాగే ఇక్కడ ఏబి ఆఫ్ x2, అలాగే ఇక్కడ ఏబి ఆఫ్ x3 కింద రాసుకోవచ్చు. మళ్ళీ అగైన్ ఏబి అనేది మనకి ఇక్కడ సి ప్లేస్లో కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ కండిషన్లో మళ్ళీ ఏబిని బయటికి తెచ్చేయి. ఏబి ఆఫ్ x1 కామా x2 కామా x3 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ ఆల్ఫా. ఇది నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. కాబట్టి లెట్ 1 బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు వి తీసుకున్నాం. కన్సిడర్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫా అంటే x1 x2 x3. ఇప్పుడు 1 అని సి ప్లేస్లో ఉంచుకుని మల్టిప్లై చేసేయండి. 1 ఇంటూ x1 కామా 1 ఇంటూ x2 కామా 1 ఇంటూ x3 అంటే ఏమొస్తుంది x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ఫోర్ మనకు అన్ని 10 పోస్టులేట్స్ వెరిఫై అయినాయి కాబట్టి మనం ఏమని చెప్తామంటే వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ ఆఫ్ రియల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అండ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్. మనం ఒక్కొక్కసారి వెక్టార్ ఎడిషన్ అని మల్టిప్లై చేస్తాం సింపుల్గా, లేదంటే ఎడిషన్ అని చెప్పేస్తాం ఒక్కొక్కసారి. సో వెక్టార్ ఎడిషన్ అండ్ స్కెల్లార్ మల్టిప్లికేషన్ నుంచి వి అనేది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేస్తాం. ఇది ప్రాబ్లం. ఇది మొత్తం నోట్స్లో నీట్గా నోట్